సో ఇలా కామెడీ కాకుండా మన బాపు గారు, వంశీ గారు అంటే కమర్షియల్ సినిమాలే కాకుండా ఆర్ట్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశారు. సో వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అది చాలా అంటే ఎవరికి రాని అరుదైన ఇదండి. అంటే ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు, లేకపోతే నేను బ్లెస్డ్, లేకపోతే ఫాదర్ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫోన్ చేసి ఒకరోజు ఎక్కడో నేను షూటింగ్ జరుగుతుంటే అరే నీకు గుడ్ న్యూస్ రా అన్నారు. నేను ఏదన్నా అంటే ఏదన్నా అవార్డు వచ్చిందో లేకపోతే జనరల్గా అంటే ఏంటండి అన్న అంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు, నా ఫేవరెట్ ఆయన మా ఫాదర్ ఫేవరెట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు. ఆయన దగ్గర ఎప్పుడైనా అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతుంది మా ఫాదర్ కోరికండి. ఆయన దగ్గర అనుకున్నాను చాలాసార్లు కుదరలేదు, ఆయన సినిమా చేస్తానంట, నీ డేట్స్ అయితే నువ్వు హీరో అంటాను. నాకు 2 నిమిషాలు అర్థం లేదండి. అంటే విశ్వనాథ్ గారు అంతా మంచి సంగీతం, ఒక కల్చర్ మీద, సంప్రదాయం మీద ఉంటుంది, తెలుగు వాటి మీద ఉంటుంది. నేను అదే అడిగా, సార్ ఏంటంటే లేదమ్మా నేను చూస్తున్నాను నీ సినిమాలన్నీ బాగుంటుంది, నాకు నీలో చిలిపి ఇష్టం. అంటే ఆయనకి ఏంటంటే ఎక్కువ బిజినెస్ చేస్తే బాగా ఇష్టం అండి. అంటే ఎక్కువ ఇప్పుడు ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఈ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ అది తీసుకొచ్చి ఫ్లవర్ హౌస్ ఇక్కడ పెట్టి మీరు చూస్తుంటే కమల్ హాసన్ గారిది ఎక్కువ సినిమాల్లో అండ్ విశ్వనాథ్ గారిది. అంటే ఆయనకి ఏంటంటే అదే చెప్తారండి, ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఐడియల్గా నుంచోవద్దు. ఏదైనా మాట్లాడుకుంటుంటే మన ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా, మీ మదరు నువ్వు ఏదో మాట్లాడుతుంటే వంట ఆఫీస్ నుంచోరు కదా. సో అలా ఉండాలి, ఏదన్నా న్యాచురల్గా ఉండాలి. మనం కూడా ఎందుకు ఇలా కూర్చొని ఎలా మాట్లాడుకుంటారు హీరోయిన్లు, మామూలుగా టీ తాగొచ్చు, లేకపోతే ఇంకోటి తాగొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళి అలాగా ఏదన్నా మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ ఒక నిమిషం చెప్పరా అంత సార్ మళ్ళీ చేస్తాను అని పెట్టేయచ్చు. సో దిస్ ఇస్ మోర్ ఆఫ్ అంటే న్యాచురల్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. సో ఆయన దగ్గర అండి ఒక నేర్చుకున్నది ఏంటంటేనండి, విశ్వనాథ్ గారు సెట్కి వెళ్ళేటప్పుడు ఒక టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ అండి. మొత్తం అంత తులసి చెట్టు ఉంది, అక్కడ అగరబత్తులు ఉన్నాయి, మొత్తం ఫ్లవర్స్, పూజలు. అంటే అక్కడ ఈవెన్ సెట్లో చేసిన ఇప్పుడు పూజ గది చేసినా కూడా అక్కడ డైలీ పూజ చేసేవారండి అందరూ. అంత నీట్గా అన్ని కల్లాబులు వేసి నీట్గా ముగ్గులు వేసి అలా ఉండేదండి. నాకు ఆయనతోటి ఎలా ఉండేది, ఎలా మాట్లాడాను అంతా అయిపోయిన తర్వాత ఏమ్మా నవ్వు వస్తుందంటావా ఈ కామెడీకి నా సీన్ చదివిన తర్వాత సార్ లేదు నవ్వు అంటే మీరు చెప్పండి నన్ను లేదు సార్ అదే అంటే ఆయన అంత మొహమాటం డైరెక్ట్గా అడిగితే ఏం చెప్తారు, బాగాలేదు ఎలా చెప్తే బాగానే ఉందని చెప్తారు కదా నాయనండి. సో ఇక అలా అయిపోయిందంటే ఒక తాత మనోడు రిలేషన్ చెప్పాను. ఒక పాయింట్ ఆఫ్ టైం వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఏదో లాస్ట్ డే ఇంకా షెడ్యూల్ అయిపోతుంది. ఎందుకు నా ప్రతిసారి షెడ్యూల్ అవుతుంటే బాధ వేస్తుంది నాకు, ఏదో మనోడు సెలవులకు చూరు నుంచి వెళ్ళిపోతుంటే తాతకి ఎలా ఫీల్ అవుతాడు అలా ఫీల్ అవుతున్నాను అని. సో అంటే అంత నాకు అసలు అంటే నేను ఎప్పుడైనా ఆయనతో యాక్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆయన డైరెక్షన్లో చేస్తాను నేను అనుకోలేదండి. సో అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బాపు గారితో ఆయన టైమింగ్ మామూలు టైమింగ్ కాదండి, ఏదో ఒకటి అంటే చిన్న చిన్న కౌంటర్లు ఎవరో వచ్చి మ్యారేజ్ కార్డు ఇచ్చారండి, నేను పెళ్ళికి వెళ్ళనండి తప్పకుండా 2 పెళ్ళిళ్ళకి వెళ్ళాను అంటే ఎవరిదండి, ఒకటి మా అమ్మాయిది ఒకటి నాది. అంటే ఇలాగుంటుందండి, అంటే చాలా సఫిస్టికేటెడ్గా నీట్గా అంటే చాలా గమ్మత్తుగా ఉంటుందండి ఆయన దగ్గర. సో ఆయనతో వర్క్ చేయటం అండి. ఆయనకి ఏంటంటే నేను అడిగా సార్ ఏంటంటే నాకు కితకథలు నచ్చిందా, ఎవరు అమ్మాయితో చేయరు, ఏ హీరో అయినా అంత లావన్న అమ్మాయితో చేయరు అంటారు, బట్ నువ్వు చేసావు నాకు అంటే నువ్వు కథను బిలీవ్ చేసావు. సో నాకు అలాంటి సో నాకు ఈ కథకు నువ్వు కావాలి. సో ఆయన అన్నారండి, ఇది నీకు సినిమా ఎంతవరకు వెళ్ళిపోతుందో నాకు తెలియదు కానీ ఇట్స్ నాట్ ఫుల్ లెంత్ క్యారెక్టర్, ఇది ఒక గెస్ట్ అపిరెన్స్ లాగా నువ్వు ఫీల్. సరే అన్నాను సార్ మీ సినిమాలో చేయడం భాగ్యం అండి డెఫినెట్గానే. అండ్ వంశీ గారు మీ అంటేనండి పక్క ఇంట్లో ఉండేవాళ్ళు. ఆయన డైరెక్టర్ అయ్యారండి, మా ఫాదరు అంటే మెడ్రాస్లో పోస్టన్స్. సో ఆయనతో ఒక టిపికల్ అంటే ఎలా ఉంటుంది స్కూలే బాగుంటుందండి ఆయనది. అంటే గమ్మత్తుగా అసలు మనం సడన్గా జోకులు ఎక్స్పెక్ట్ అంటే చేయకుండా విచిత్రంగా తడిగొడ్డ అంటాడండి, ఎవరినంటే టచ్అప్ని పెట్టుకోవాలి తినడానికి. అంటే వచ్చిందా అమ్మాయి అంటే అది వచ్చిందా బాయిలర్ కోడి అంటారు, బాయిలర్ కోడి అంటే తెల్లగా ఉంటుంది కదా హీరోయిన్ అని. అంటే ఇలాగుంటాయండి ఆయన. అంటే అసలు మామూలు కాదండి, ఆయనతో కూర్చుంటే అసలు పొద్దున్నుంచి ఆయన టైం పాస్ అవుతూనే ఉంటుందండి. అంటే ఆయన చెప్పాలండి అంటే స్పాంటనిటీ అండి. ఇట్ వాస్ లైక్ బోల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండి ఈ ముగ్గురు లెజెండ్స్ తోటి, విశ్వనాథ్ గారు, బాపు గారు అండ్ వంశీ గారితో మాత్రం వర్కింగ్ విత్ దెమ్ ఇస్ అబ్సల్యూట్లీ అంటే నా లక్. అలాగే అండ్ ఇట్ వాస్ లైక్ మోర్ మెమరబుల్ మూమెంట్స్ నా లైఫ్లో. అంటే సినిమాలు ఆడినా ఆడకపోయినా నాకు సంబంధం లేదండి. నేను అనుకున్నది ఏంటంటే ఒక 10 years 20 years డౌన్ ద లైన్ నాకు ఫిల్మ్ఫేర్, ఒక నంది ఇవన్నీ ఎలా ఉన్నాయో, ఒక విశ్వనాథ్ గారు DVD, ఒక బాపు గారు DVD, ఒక వంశీ గారి సినిమా DVD, నాకు అంతే ఎంత ట్రెజర్ ఇస్తుందో నాకు ఇది కూడా అంతే ట్రెజర్ అండి. గుడ్. ఓకే, అయితే రాజేష్ ఫిల్మ్స్కి దూరంగా ఉన్నారు, ఇప్పుడు అతను ఏం చేస్తున్నారు? రాజేష్ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సినిమా చేస్తున్నాడు, తమిళ్లో 2 సినిమాలు చేస్తున్నాడు, ఒక తెలుగులో చేస్తున్నాడు అండి. దీని తర్వాత హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్ అండి. సో వీఆర్ ప్లానింగ్ EVB సినిమా, మళ్ళీ నా 50వ సినిమా
తో మళ్ళీ మా నాన్నగారు బ్యానర్ని మళ్ళీ లాంచ్ చేద్దామనండి. సో హీస్ గోయింగ్ టు బి ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్ అండి, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి అన్ యాక్టర్. ఫస్ట్ సినిమా నాకు అవకాశం ఇచ్చాడు, సెకండ్ సినిమా దాని తర్వాత ఆయన ఇష్టం, ఎవరితో చేసుకుంటాడో తెలియదు ప్రొడ్యూసర్ గారు. ఈ ఫిల్మ్స్ ఇవన్నీ చూసిన తర్వాత తన ఫీలింగ్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు? అండ్ రాజేష్కి ఏంటంటేనండి, నాకు బాగా గుర్తైన కాంప్లిమెంట్ ఎక్కువ పెద్ద పొగడ్డండి. అంటే తనకి ఎలా ఉంటుందంటే ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయడు. నేను ఏంటంటే కొంచెం ఆర్యలాగా ఎక్స్ప్రెస్ చేసేస్తుంటాను, అలా దాచుకోలేని ఉంటుంది. సో తను నేను సినిమా చూసిన తర్వాత ఫస్ట్ వచ్చి ఇలా పట్టుకుని ఎరగదీసావు అని చెప్పాడు. దాని తర్వాత గమ్యానికి అండి అదిరిపోయింది, అరకొట్టేసావు అన్నాడు. శంభో శివ శంభోకి అలా క్లాప్స్ కొట్టాడు. నేను పక్కన కూర్చొని చూస్తానండి సినిమా, ఫాదర్ ఇటు రాజేష్ ఇటు మదర్ అటు ఉన్నారండి. చూస్తుంటే టంగ్ మన ఎప్పుడైతే తగిలినప్పటికీ ఇలా చూసి అలా కూర్చున్నాడు 2 నిమిషాలు. అంత అయిపోయిన తర్వాత ఏంటో ఏంటి నిజంగా చేశారా షార్ట్ అని. అవును నిజంగా చేశాను. ఖర్చు ఉండాలి ఏంటి ఏంటది షార్ట్ అంటే. సో హీ వాజ్ ఆల్వేస్ లైక్ అంటే ఇలా చేయి లేకపోతే ఈ సినిమా బాగుంటుంది ఇలా చూడు. అండ్ ఈజ్ ఆల్వేస్ లైక్ నాకు చెప్తూ ఉంటాడండి, ఆ సినిమా చూడు, ఆ టైమింగ్ చూడు, ఒకసారి జిమ్ క్యారీ టైమింగ్ చూడు, లేకపోతే గోవిందా సినిమాలు చూస్తూ కొంచెం ఆ డాన్స్ చేస్తాడు. గోవిందా అసలు కష్టపడినట్టు ఉండదు, భలే అంటే వచ్చిన స్టైల్ ఉంటుంది, అలా ఫాలో చేయడానికి ట్రై చేయి అని చెప్తూ ఉంటాడండి బిట్స్. ఓకే, టాలీవుడ్లో అంటే కామెడీ చేసే హీరో ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఒక స్టార్ హీరో స్టేటస్ తెచ్చినటువంటి క్రెడిట్ మీకు దక్కుతుందేమో. అంటే సెకండ్ టైం అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత మళ్ళీ అల్లరి నరేష్ ఆ స్థాయిలో ఉన్నారు అని చాలామంది కూడా అభిప్రాయపడుతూ ఉంటారు ఆడియన్స్. అయితే మీకు నచ్చినటువంటి కమెడియన్ ఎవరు? నాకండి అంటే పర్సనల్గా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అలీ గారు అండి. ఎందుకంటే అలీ గారు ఇస్ మోర్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్. ఆయన మా మదర్ కంటే 79 ఎప్పుడు ఆయన మెడ్రాస్ వచ్చినప్పుడు మా మదరు అక్కడ మా ఫాదర్ షిఫ్ట్ అయ్యారండి 79లో. అప్పటి నుంచి అలీ ఆయనకి అప్పుడు 8 years 9 years వాళ్ళ అక్క ఫాతిమా గారు తీసుకొచ్చారు సినిమాలో థియేటర్. అక్కడి నుంచి నాకు తెలుసండి. సో నైబర్ లాగా ఉండేవాళ్ళం, పక్కింట్లోనే ఉండేవాళ్ళం. సో ఆయన ఆ వ్యక్తి నేను ఆ రోజు ఎలా చూశాను ఇవాళ అలాగే చూస్తాను. అదే ఎనర్జీ, అదే ఇది, అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్, అంటే అదే అంటే ఎవరితోటి మారకుండా అంటే అలాగే ఉన్నాడండి. అంటే వ్యక్తిని ఎంత స్టార్ అయినా ఇదైనా కూడా అండి అలా నేను చూస్తూ వచ్చాను. బట్ ఎక్కడ ఇండివిజువల్ ఈ నెవర్ చేంజ్డ్ అ పర్సన్ అండి. సో ఐ రియల్లీ లైక్ హిమ్. సో యాక్షన్ ఇప్పటి వరకు నవ్వించారు, మరి యాక్షన్ అంటున్నారు, 3D అంటున్నారు, కళ్ళజోడు పెట్టిస్తున్నారు మా చేత. ఎలా ఉండబోతోంది ఏంటి? చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాను దానికోసం. యాక్షన్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్ ఫిల్మ్ అండి. అందుకే 3D ఫస్ట్ టైం 3D తెలుగు సినిమా అంటే యాక్చువల్లీ స్టార్ట్ చేసింది మాత్రం కళ్యాణ్ రామ్ వాళ్ళేనండి. బట్ మనది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఇండియన్ ఫస్ట్ కామెడీ 3D అండి. ఎందుకు అన్ని కేక్లా తినేస్తారు ఒక పర్టికులర్ దానికి? కేకులుగా తినడానికి అంటే నాకు అంత ఇది లేదండి. అక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 ropes అండి. నేను ఇలా నుంచుని ఇక్కడ నుంచి ఇట్లా తిరిగి గాళ్ళకి రావాలి. ఎగ్జాక్ట్ కెమెరాకి 3 feet ఆగాలి. మజిల్ రిలాక్స్ అంటే వేసుకున్నారా తర్వాత 2-3 టాబ్లెట్స్? 4 ఒకసారి దగ్గర 1.5 inches వచ్చేసేది, ఒకసారి 2 inches వచ్చేసేది, ఒకసారి 3.5 inches ఉండేది. కరెక్ట్ 3 inches లాగాలండి. సో దానికి 78 టేకులు అండి. సాయంత్రం 6ంటికి మొదలు పెడితే పొద్దున్న, సాయంత్రం 8ంటికి మొదలు పెడితే పొద్దున్న 6. ఇప్పుడు అదంతా చాలా హల్చల్ అవుతుంది తెలుసా అండి ఒక షాట్. అంటే ఎక్కువ తినేస్తున్నాను అన్న లేదండి. ఇంకోటి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మీ షాట్ చేసిన మేము ఆ సినిమా ఫిలింలో షూట్ చేయలేదండి. మేము ఓన్లీ కెమెరాలో రెడ్ కెమెరాలో చూస్తాం, షూట్ చేస్తాం. సో రెడ్ కెమెరాలో మ్యాగజైన్ ఉండదు, ఒక చిప్పే. సో వేస్ట్ అవ్వదండి మ్యాగజైన్. ఓకే, 78 times టేక్ తీసుకున్నారట నరేష్ తీసుకున్నట్టు. ఆ సినిమా ఎలా ఉంటుంది అది చేస్తున్నప్పుడు అంటే రావట్లేదండి. మళ్ళీ నా టెన్షన్ ఏంటంటే గౌక్కనే వద్దులే అంటారేమో అని. బట్ అనిల్ గారు కూడా అసలు లేదు, నాకు అది రావాలని. సో ఆ 78 సార్లు మధ్యన ఒకసారి కొంచెం మసిల్ రిలాక్స్ స్ప్రేలు వేసుకుని కొంచెం రుద్దుకుని మళ్ళీ చేశానండి. ముందు నేను ఒక్కడే హీరో అన్నారు, 3D సినిమా కదా అని స్టోరీ వినకుండా ఒప్పేసుకున్నాను. తర్వాత 4 హీరోలు అన్నారు, పెద్ద రేంజ్ కదా అని సరే అన్నాను. పులి చింపాంజీ కూడా ఉన్నాయన్నారు, పిల్లలు కూడా వస్తారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈగ తర్వాత సుదీప్ అన్నారు, సక్సెస్ తోడవుతుంది కదా అని సంబరపడ్డాను. ఇప్పుడేంటి సార్ ఈ పెద్ద మనిషి కూడా మన సినిమాలో ఉన్నాడు అంటున్నారు. అసలు అమెరికా అధ్యక్షుడికి అల్లరి నరేష్ సినిమాకి సంబంధం ఏంటండి? ఈ సినిమాలో ఇంకెన్ని వింతల విశేషాలు ఉన్నాయి చెప్పండి సార్ ప్లీజ్.
చెప్పండి సార్ ప్లీజ్, ఇంకెన్ని విశేషాలు ఉన్నాయి చెప్పండి సార్. సో ఒబామా కూడా ఉన్నాడండి మా సినిమాలో, చాలా మంది ఉన్నారండి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత విజువల్స్. అంటే చాలా మంచి ఒక ఇదేంటంటేనండి, అందరూ ఒక మల్టీ స్టార్ లాగా మేము ఫీల్ అయ్యి చేసామండి. నేను కానీ, వైభవ్ కానివ్వండి, రాజు సుందర్ మాస్టర్ కానివ్వండి, శ్యామ్ కానివ్వండి, దానికి అలాగే చేస్తూ సుదీప్ మంచి ఫ్రెండ్ నాకు, ఆయన యాక్సెప్ట్ చేసి ఒక క్యామియో చేశారండి. అలాగే సునీల్ గారు, పోసాని కృష్ణమురళి గారు క్యామియో చేశారండి. అంటే ఒక మంచి అంటే దాన్ని ఏమంటారు, హెల్దీ రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. అంటే అందరూ చేస్తున్నప్పుడు నలుగురు హీరోలు అవుతుంది అంటే ఒక చేస్తున్నాం అంటే ఒక మనం హిందీ ఫిలిమ్స్లో ఉంటారు చూసారండి, మీకు నెంబర్ ఆఫ్ యాక్టర్స్ అందరూ వచ్చేసి, సో అది మనకు స్టార్ట్ అయిందండి. సో దాట్ ఈస్ వన్ గుడ్ థింగ్ అబౌట్ అండ్. సో ఐ వాంట్ టు పర్సనలీ థ్యాంక్ సుదీప్ అండ్ సునీల్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. అండ్ అంటే నా మీద, నా సబ్జెక్ట్ మీద నమ్మకంతో చేశారు. సో థ్యాంక్స్ టు దెమ్ అండి. ఓకే, అయితే చాలా రియల్ లైఫ్లో అండ్ రియల్ లైఫ్ విశేషాలన్నీ మాట్లాడారు. అండ్ పర్సనల్గా అది ఎక్కడికి వస్తున్నారో నాకు అర్థమవుతుంది. యూఆర్ టూ ఇంటెలిజెంట్. దాని గురించి ఏమి అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేయండి, ఏం అడుగుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాలు ఏంటని అడుగుతారు? నో వే, తెలుసులేండి, అది ఊరికి కవర్ చేశాను. మ్యారేజ్ అంటారు అంతేగా. ఎందుకంటే ఇది పర్సనల్ క్వశ్చన్ కాదని ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్. ఈ మధ్య చలపతి గారు మొన్న మధ్య కనిపించారు, ఎక్కడికి అంకులు వెళ్తున్నారు అంటే, ఏముందమ్మా అల్లరి నరేష్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను, పెళ్లి సంబంధాలు వెతికే పని నాకు వెతుకుతున్నారండి. మా మదరు చలపతిరావు గారు మా ఫాదర్ బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆయన మాకు పెద్ద దిక్కులాగా. సో ఆయన అండ్ మా కజిన్ అమిరాజు, ముగ్గురు ఇంట్లో అంటే చూస్తున్నారండి. మదర్ వీళ్ళందరూ ఓకే అనుకుని, అంటే ప్రాబబ్లీ బై నెక్స్ట్ ఇయర్ జాన్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల ఉండొచ్చండి. అంటే ఇప్పుడు చూడలేదు, చూస్తే నేను చెప్పేస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు అనుకోలేదండి, చూస్తున్నారు. ఎలాంటి అమ్మాయి కావాలంటే మేము కూడా కొంచెం హెల్ప్ చేసి పెడతాం కదా. ఎలాంటి అమ్మాయి కావాలంటే నన్ను బాగా నా ప్రొఫెషన్ అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే మేము ఇక్కడ పొద్దున్న 9 to 5 జాబులు కాదండి. ఒకరోజు అవుట్డోర్కి వెళ్ళిపోతుంటాం, 90 రోజులు రాము, 2 months 3 months ఇంటికి రావండి అటు నుంచి. సో ఫెస్టివల్స్ లేకపోతే యానివర్సరీస్, బర్త్డేస్ ఇవన్నీ ఉండవండి. సో బేజర్గా నన్ను నా వర్క్ని అర్థం చేసుకోవాలండి. అండ్ ఎందుకంటే గాసిప్ రిలేటెడ్గా ఉంటాయి, లేకపోతే ఎనీథింగ్. ఎందుకంటే ముందు బేసిక్గా మా మదర్ షీ నెవర్ కంప్లైంట్. మా ఫాదర్ అంత బిజీగా ఉన్నా కూడా అండి, షీ నెవర్ కంప్లైంట్. ఐ వాంట్ అ పర్సన్ లైక్ మై మదర్ హూ అండర్స్టూడ్. సో నాకు మా మదర్ లాంటి వైఫ్ కావాలండి. ఓకే, యాక్షన్ 3D డెఫినెట్గా June 7th ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. డెఫినెట్గా అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ మీ పెళ్లికి తప్పకుండా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారని ఆశిస్తున్నాము. అయ్యో అప్పుడే వచ్చేసిందండి మీరు సినిమా గురించి ప్రమోషన్ అని పిలిస్తే పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, నాకు అర్థం అవట్లేదు ఏం చెప్పాలండి. లైఫ్ లో కూడా మీరు ప్రమోట్ అవ్వాలని, అంటే బ్యాచులర్ నుంచి చెప్తాను కదండి. డెఫినెట్గా ఇట్స్ రైట్ ఏజ్ ఐ థింక్. సో నేను చేసుకుంటాను. అండ్ డెఫినెట్గా నాకు పెళ్లి కుదిరితే ఫస్ట్ వచ్చి ఇక్కడే iNewsలో నా పెళ్లి కుదిరింది ఈ అమ్మాయి అని మీకు చూపించి ఫోటోలు, మీకు ఇన్విటేషన్ ఇచ్చి, మీకు నెక్స్ట్ పని గారికి ఇచ్చి, దాని తర్వాత ప్రెస్కి మొత్తం వచ్చేస్తాను. ఓకే, సో కైండ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఇది ఇవాళ ఆదివారం అతిథి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.